శుభమస్తు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ లభేత్. సోమవారం నాడు ఎంత భక్తి శ్రద్ధలతో శివారాధన, సంకష్టహర గణపతి వ్రతం తెలుసుకున్నామో, ఆచరించామో, అర్చన చేశామో అంతే భక్తితో మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని స్తోత్రం చేయాలి అంటుంది మీ శుభదినం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా తమలపాకులతో అర్చన చెయ్యాలి అంటుంది మీ శుభదినం. తమలపాకుకు నాగవల్లి అన్న పేరుంది. ఈ తమలపాకులను నీటిలో నానబెట్టి, ఆ నానబెట్టిన తర్వాత ఆ నీటిని సేవించినా లేక వేడివేడి నీటిలో తమలపాకులను కాసేపు ఉంచి మరగబెట్టిన ఆ నీటిని ఆ పిమ్మట స్వీకరించిన శరీరంలో అధికంగా కనిపించేటటువంటి చక్కెర వ్యాధి నియంత్రణలోకి వస్తుంది అంటున్నారు ఆధునికులు, పర్యావరణ శాస్త్ర విజ్ఞాన నిపుణులు. సంప్రదాయం ఈ అంశాలను ఏనాడో గుర్తించింది కనుకనే భోజనం అనంతరం తాంబూల సేవనం తప్పనిసరి అన్నది. అలాగే అర్చన రూపాలలో భగవంతుని అర్చించేటటువంటి సందర్భాలలో తమలపాకులను తప్పనిసరిగా వినియోగించాలి అని కూడా ఆదేశించింది. ఇది తీగ, ఆకులు అనేకం లభిస్తాయి. సమశీతోష్ణ పరిస్థితుల్లో మన ఇండలో కూడా మనం తమలపాకులను పెంచుకోవచ్చు. ఈ తీగ కుండీలో కూడా పెరుగుతుంది. ఇంటిలో నేలతో సంబంధం, భూ సంబంధం అవకాశం లేనటువంటి వారు కూడా తమలపాకులను పువ్వుల కుండీలలో కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా కనిపించేటటువంటి ఈ తమలపాకుల తీగ మనం పెంచడంతో ఆ చెట్లపైన, ఆకులపై నుంచి వచ్చేటటువంటి గాలి ఆరోగ్యకరంగా మారుతుంది, చక్కెర వ్యాధిని నియంత్రిస్తుంది. భావితరాలు బాలబాలికలకు వన సంరక్షణ, వన సంపద గురించి ఇలా ప్రత్యేకంగా మనం తెలియజేయవచ్చు. దైవం పేరిట ప్రకృతిని ఆరాధించే మార్గాలు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే గరిక ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తికి, గణపతికి ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నది. అర్చన సమయంలో వాటిని వినియోగించాలి అంటారు పెద్దలు. అలాగే అర్క, జిల్లేడు పత్రాలు కూడా సౌర సంబంధితములైనవి. ప్రతి దేవతకు ఒక వృక్ష విశేషం పూర్వ సంప్రదాయం తెలియజేసి ఉన్నది. దక్షిణామూర్తి స్వరూపానికి, దత్తాత్రేయుడికి, ఇతర భిన్న భిన్న రూపాలకు అనేకం మనం గమనిస్తూ ఉంటాం. సదా నింబ వృక్షస్య మూలాధివాసం. సాయిబాబా గమనించినట్లయితే మనకు అలా చెట్టు కింద కనిపిస్తాడు కదా, నింబ వృక్షం కింద కనిపిస్తాడు కదా, వేప చెట్టు కింద కనిపిస్తాడు కదా. కనుక ఆ వేప చెట్టును దైవస్వరూపంగా స్తోత్రం చేయాలి. పార్వతీదేవి స్వరూపంగా సంప్రదాయజ్ఞులు అర్చన చేస్తారు. ఎలా చెప్పుకుంటామో అలాగే ఈ రోజున మనం దైవాన్ని వృక్ష రూపంలో అర్చన చేద్దాం అంటుంది మీ శుభదినం. ప్రత్యేకించి ఇలా మనం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చన చేసిన పక్షంలో ఆరోగ్యం చేకూరుతుంది, ఆనందంగా ఉండగలుగుతాం, అందరి ఆనందాన్ని కోరుకుంటాం అని విన్నవిస్తూ మళ్ళీ రేపు కలుసుకుందామని ప్రార్థిస్తూ శుభమస్తు.